ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ఆశలు మళ్ళీ చిగురుస్తున్నాయా? స్పెషల్ స్టేటస్ కోసం ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు చక్రం తిప్పుతున్నారా? బీహార్కు ప్రత్యేక హోదా కోసం నితీష్ కుమార్ ఏం చేశారు? చంద్రబాబు ఏం చేయబోతున్నారు? వాట్ ది స్టోరీ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రబాబు మద్దతుతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొనసాగుతుండటంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్ర విభజన సమయంలో హామీ ఇచ్చింది. కానీ మోడీ ప్రధాని అయ్యాక ప్రత్యేక హోదా కాదు, స్పెషల్ ప్యాకేజీ ఇస్తామన్నారు. దీంతో చేసేదేం లేక చంద్రబాబు అప్పట్లో ఒప్పుకున్నారు. కానీ ఇప్పటి పరిస్థితులు మరోలా ఉన్నాయి. కేంద్రంలో మోడీ ప్రధానిగా కంటిన్యూ అవ్వాలంటే చంద్రబాబు సహకారం కావాల్సిందే. అందుకే గతంలో ప్రత్యేక హోదా విషయంలో తగ్గిన చంద్రబాబు ఈసారి మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారట. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే లాబియింగ్ మొదలుపెట్టారని తెలుస్తోంది. అంతేకాకుండా పోలవరం, రాజధాని వంటి వాటికి ప్రత్యేకంగా నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. వాస్తవానికి ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నాయి. అయితే ప్రతిసారి కేంద్రంలో అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు ఈ అంశాలను పట్టించుకోవడమే మానేశాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎన్డీఏ ప్రభుత్వం మిత్రపక్షాలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఈ ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ, బీహార్ నుంచి జనతాదళ్ యునైటెడ్ పార్టీలు కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసారైనా ప్రత్యేక హోదా సాధించాలని అటు సీఎం చంద్రబాబు, ఇటు నితీష్ కుమార్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీహార్లో అధికారంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్ జేడీయూ సంచలన నిర్ణయం తీసుకుంది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసింది. తాజాగా నిర్వహించిన జేడీయూ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీహార్లో ఉన్న ఆర్థిక అభివృద్ధి తేడాలను పేర్కొన్న జేడీయూ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ కొత్తది కాదని, ఎప్పటి నుంచో ఉందని జేడీయూ నేతలు అంటున్నారు. ఇక తాము అనుకున్నట్టు బీహార్కు ప్రత్యేక హోదా వస్తే 65% రిజర్వేషన్ కోటాను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి న్యాయపరమైన పరిశీలన నుంచి తప్పిస్తామని చెప్పారు. అయితే జేడీయూ పార్టీ నిర్ణయంపై బీజేపీ నేతలు ఇంకా స్పందించాల్సి ఉంది. ఇక చంద్రబాబు కూడా నితీష్ నే ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదాపై త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్మానం చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి జనసేన పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అభివృద్ధి పడకేసింది. కొత్తగా ఇండస్ట్రీలు రాష్ట్రానికి రావడం లేదు. ప్రత్యేక హోదా వస్తే పెద్ద ఎత్తున కంపెనీలు రావడంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెట్టే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీని కూడా తమ ప్రభుత్వం నిలబెట్టుకుందనే విషయం ప్రజల్లోకి వెళ్తోందని చంద్రబాబు భావిస్తున్నారట. ఇలా అందివచ్చిన అవకాశాన్ని మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని తమ పార్టీ నేతల దగ్గర చంద్రబాబు చెబుతున్నారట. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపీఏ సర్కార్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన తీర్మానంలో పొందుపరిచింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. అనంతరం అధికారంలోకి రాగానే బీజేపీ సర్కార్ ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేసింది. ఈ విషయంలో విభేదాలు రావడంతో అప్పట్లో చంద్రబాబు ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చారు. దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశారు. అటు ఏపీలోనూ ప్రత్యేక హోదా కోరుతూ నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. అయితే ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారంటూ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఆరోపించింది. తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా తెస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఏపీకి ప్రత్యేక హోదా మాత్రం దక్కలేదు. మొత్తంగా ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జేడీయూలకు ప్రత్యేక హోదా కల్పించడం బీజేపీకి పెద్ద సవాలనే చెప్పాలి. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ రెండు పార్టీలు తమ చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని మోడీపై ప్రయోగించే అవకాశం ఉందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. చూడాలి మరి మద్దతిస్తున్న రెండు పార్టీలకు మోడీ ఏ విధంగా సర్ది చెప్పుకుంటారో.